హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్. ఈరోజు మన వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పంచదార సున్నుండలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీటికి కావాల్సినవి నా దగ్గర ఉన్న ఈ మెజర్మెంట్ కప్తో 2 కప్పుల దాకా పొట్టులేని మినపగుళ్ళు తీసుకున్నానండి. అలాగే పౌడర్ చేసుకొని పెట్టుకున్న పంచదార 1/3 దాకా తీసుకున్నాను. ఈ 2 కప్పుల మినపగుళ్ళకి 1 కప్పు దాకా నెయ్యి తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ దగ్గర ఇటువంటి మెజర్మెంట్ కప్ లేకపోతే చిన్న బౌల్ తీసుకొని మెజర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని మనం తీసుకున్న 2 కప్పుల మినపగుళ్ళను వేసుకోవాలండి. ఇలా 2 కప్పుల మినపగుళ్ళకు 4 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం వేసుకున్నానండి. ఇలా బియ్యం వేయడం వల్ల సున్నుండలు అనేది నోటికి అంటకుండా తినడానికి సులభంగా ఉంటుంది. వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా 15 నిమిషాల పాటు వేయించుకోవాలండి. గింజ లోపల వరకు వేగాలి, అప్పుడే సున్నుండలు అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయండి. ఇక్కడ చూసారు కదండి, మొత్తం మినపగుళ్ళన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలా వస్తే గింజ లోపల వరకు పర్ఫెక్ట్గా వేగినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మినపగుళ్ళను మెత్తగా వీలైనంత వరకు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న సున్నిపిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ సున్నిపిండి అలాగే పౌడర్ షుగర్ రెండూ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ రెండు కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనికి 1 కప్పు నెయ్యి వెచ్చబెట్టుకొని వేసుకున్నానండి. 1 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది 2 కప్పుల మినపగుళ్ళకు. ఇప్పుడు వీటిని అంతా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. నేతిని ఒకేసారి యాడ్ చేసేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండలు చుట్టుకోవాలండి. ఒకవేళ ఉండలు కనుక రావడం లేదంటే ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ దాకా నేతిని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా సున్నుండలు గట్టిగా చుట్టుకొని పెట్టుకుంటే ఇవి నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే ఎంతో హెల్దీ, టేస్టీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.